మీరు బాగున్నారా? మీరు బాగుంటే మేము బాగున్నట్టుగా. ఈరోజు మనము సింపుల్గా కొంచెం టైం అండి వీడియో, ఏమనుకోవద్దు వచ్చింది నా వీడియో అనుకోవద్దు. నేను ఈరోజు మీకు చూపించకుండానే మట్టి పాత్రలో వేసుకున్నాను. అంటే పాల మేగడతో నెయ్యి. అంటే కొంతమంది దాన్ని మిక్సీలో పెట్టి లేదంటే చిలికి మధ్యలో చిలికి పెంచి మధ్యలో చిలికి వెన్న తయారు చేస్తారు కదా. అలా కాకుండా పాల మేగడ, పాలు మసలు పెట్టి కొంచెం కొంచెం సేపు పక్కన పెట్టి చల్లగయ్యాక మేగడ వస్తుంది కదండి. ఆ మేగడంతా స్టోరేజ్ బాక్స్ నిండా చేసుకుంటాను. మేము లీటర్ పాలు తీసుకుంటాము, బర్రె పాలు. తీసుకున్నాక అవి 1 వీక్ నేను తయారు చేసుకుంటున్నాను. 1 వీక్కి మేగడ వచ్చేది తయారు చేస్తే మాకు వారంటీ సరిపోతుంది. నెయ్యి తినడానికి మేము కొంచెమే వాడతామండి. పప్పులో, ముద్దపప్పులో, పప్పు తాలింపుకి కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసుకుంటాం. అలాగే ముద్దపప్పు వండేటప్పుడు కొంచెం అన్నంలో వేసుకుంటాం. అదే ఇడ్లీలో కొంచెం వేసుకుంటాం. అంటే ఒక 2 డ్రాపులు అలా వేసుకుంటాం అంతేనండి, ఎక్కువ మరీ వాడం. మాకు సరిపోతుంది. ఎందుకంటే మా అబ్బాయి ఇంకా మా కోడలు వాళ్ళే తింటారు కాబట్టి సరిపోతుంది. ఎట్లా వేసి చెప్తారా? అదే పాలు మసలు పెట్టుకుంటాం బాగా అంటే పాలు మసలు పెట్టుకొని పక్కన పెట్టుకుంటాం. అది చల్లగా అయిపోతుంది. చల్లగా అయినాక మేగడ కొంచెం మందంగా వస్తుంది. ఆ మేగడ్ని తీసి ఇలా ఈ బాక్స్ నిండా, అంటే ఈ బాక్స్లో వేసుకొని స్టోరేజ్ చేసుకుంటాను. బాక్స్ నిండుగా 1 వీక్ బాక్స్ నిండుగా అవుతుంది. దీన్ని ఈ మట్టి పాత్రలు అంటే అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఇలా పెద్ద పెద్ద మట్టి పాత్రలు వాడేవాళ్ళు. అందులోనే మా పాలు మసలు పెట్టేవాళ్ళు. దాంట్లోనే అలాంటి కుండల్లోనే పెరుగు తోడు పెట్టేవాళ్ళు. అది మజ్జిగని చిలికేవాళ్ళు. ఇంతంత కుండల్లో మజ్జిగ చిలికేవాళ్ళు. అప్పుడు కుండలు అంటే బిడ్డలు అనేవాళ్ళు. అందులో రోల్ ఉంటుంది కదా ఇంటి మధ్యలో, ఆ మధ్యలో రోల్లో పెట్టి ఖమ్మంతో మంచిగా వాటర్ వేసుకుంటూ బాగా చిలికి వెన్న తీసేవాళ్ళు. వెన్న తీసి అలాంటి పెద్ద పెద్ద వెడల్పు మట్టి పాత్రలు వేసుకుంటూ వాళ్ళు కూడా 1 వీక్ 10 డేస్కి అలా కట్టిన పొయ్యిపోయిన పెట్టి మసలు పెట్టేవాళ్ళు. వాళ్ళకి అప్పుడైతే ఎంత అంటే ఎక్కువ పాలు కాబట్టి పాలు శాతం ఎక్కువ కాబట్టి ఎక్కువ వెన్న వచ్చేది, మంచిగా ఎంత నెయ్యి వచ్చేది. ఇప్పుడు మనం ఏంటంటే తీసుకునే కొన్ని పాలు మనకు కొంచెమే వస్తుంది కాబట్టి ఇంట్లో బయట కొనుక్కోకుండా ఇంటికి సరిపోయేటట్టు. ఇంతకుముందు మేము నెయ్యి డబ్బా కొనుక్కుండేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే కొనుక్కోవట్లేదండి, ఇది తయారు చేసుకున్నాము. ఇలా తయారు చేసుకుంటున్నాం. అదైనా కూడా 1 వీక్ నుండే నేను తయారు చేయడం స్టార్ట్ చేసినాను. కలెక్ట్ చేయడం, అది పాలు తీసుకొని మసలు పెట్టుకుంటూ మనం కూడా తయారు చేద్దాం. అందరు తయారు చేస్తున్నారు కదా, మనం కూడా. నేను ఎప్పుడు ట్రై చేయలేదండి, ఇప్పుడే 1 వీక్ నుంచి అలా స్టోరేజ్ పెట్టాను. మేగడ్ని తయారు చేశాను. ఇంకా దానికోసం ఇదో మట్టి పాత్ర కొనుక్కున్నాను. అంతకుముందు పాలు కొంచెం మసలు పెట్టుకొని ఉంచుకునేదాన్ని. పెరుగు మట్టి కుండల్లో పెరుగు తోడు పెడితే బాగుంటుంది అనేవాళ్ళు కదా, ఇందులో పెరుగు తోడు పెట్టేదాన్ని. ఇప్పుడు ఏంటంటే నెయ్యికి వాడుకుందాము మసలు పెట్టడానికి అంటూ నెయ్యి. ఇలాంటి కుండల్లో మనము ఏదైనా తయారు చేసుకుంటే మనకు ఆరోగ్యం మనకి మంచిగా అనిపిస్తుంది. అప్పుడు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నట్టుగా మనకి మంచిగా అనిపిస్తుంది. ఇదండి ప్రొసీజర్. నేను నెక్స్ట్ టైం మళ్ళీ మేగడ ఎలా స్టోరేజ్ చేస్తాను, ఎలా మసలు పెట్టి ఎంత మేగడ వస్తుంది నాకు అనేది మీకు చూపిస్తాను. ఇదండి ప్రొసీజర్. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.